హేయాల్ 800. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉండే చుక్కల్ని రోస్ట్ చేస్తున్నామంటే మినిమం 100 నుంచి 200 రీల్స్ చూసి ఫిల్టర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇన్స్టా స్టార్స్ గురించి కాదు, అంటే ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు వీళ్ళు. ఒకడేమో సూడో ఫెమినిస్టులను కూడా మార్చేస్తాడు, ఇంకో ఆవిడ చూస్తేనేమో రకరకాలుగా ఎక్స్ప్రెషన్ పెట్టి మొహాన్ని బాత్రూమ్ లో పెట్టుకుంటే అలా చేస్తుంది. ఈడేమో ఇంకా దారుణం, చున్నీని పార్టీ కండువాలాగా వాడుకుంటాడు. అండ్ సో ఆన్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. రండి దయచేయండి, ఎడమ చేతి బొటనేలతో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇయర్ లో 100కి అవ్వకపోతే నేను నెక్స్ట్ ఇయర్ నుంచి డాన్స్ రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేయండి, వై నాట్ 100కి అని కింద స్పామ్ చేసేయండి కామెంట్ లో, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అన్న గురించి మాట్లాడుకుందాం. ఈయన పేరు మిస్టర్ స్వాగి, ఆల్సో నోన్ యాజ్ క్రాంతి వ్లాగర్, క్రాంతి కుమార్ అదులంపూర్. ఓకే, ఐఎమ్ బ్యాడ్ విత్ ద నేమ్. సో మనోడు డాన్సరు, కొరియోగ్రాఫర్, November 20 పుట్టాడు. 2020లో మిస్టర్ HYDWNR అంట. దట్స్ ఇట్, దట్స్ ద సింపుల్ బయో. బట్ అన్న పోస్ట్ చేసిన 2406 వీడియోలలో 2400 రీల్స్ ఆడవాళ్ళ పీరియడ్స్ గురించి. వాళ్ళకి మంత్ లో 5 రోజులు మెన్స్ట్రువల్ ఫేస్ ఉంటే ఈ అక్కకి మాత్రం సారీ స్పెల్లింగ్ మిస్టేక్ స్క్రిప్ట్ లో అదే మనోడికి మాత్రం నెలలో 40 రోజులు ఉంటాయి, అంటే తల్లో పేలు. సో నోరు తెరిస్తే పీరియడ్స్ అంటాడు. బ్రో మాకు తెలుసు నీకు ఉమెన్ అంటే రెస్పెక్ట్, ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, నువ్వు ఫెమినిస్టే సరే ఒప్పుకుంటా, బట్ కనీసం చెప్పేది ఆడియో ఫార్మాట్ లో చెప్పు బ్రో. ఈ పంచతంత్రం గెటప్ వేసుకొని ప్రతిరోజు చెప్తుంటే కార్టూన్ అనుకుని స్కిప్ చేస్తున్నారంట చాలా మంది, తెలుసా? ఇమోషనల్ డామ్ ఇట్. తల్లి మీ మీదికి ఎవ్వడొచ్చినా సరే అస్సలు భయపడకండి. ఎందుకు అంటే ఎవ్వంతోనేం కాదమ్మా, మీకు మీరే ఒక ఆయుధం. మీరు వేసుకున్న గాజులతోనే వానికి గాయాలు చేయండి. అదంతా ఓకే బ్రో, బట్ నాకు డౌట్ కూడా వేస్తుంది, నువ్వు ఫుడ్ తినాలంటే ఎలా? అది గెడ్డమా శేషాచలం అడవే? ఎవడన్నా చెక్ పోస్ట్ ఏంట్రా బాబు, మనోడు తింటాడు ఏదో ఒకటి. గలీజ్ లెక్కలు చేస్తారా? జరా ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మాయిలకి. ఈరోజు నేను మార్నింగ్ పోతుంటే వర్షం పడుతుందని చెప్పి బండిని బ్రిడ్జ్ కింద ఆపుకున్న తడవకుండా ఉండడానికి. అంటే అందరం ఆపుకుంటాం కదా బండ్లు బ్రిడ్జ్ కింద తడవకుండా ఉండడానికి. నేను అట్లనే ఆపుకున్నా. పాపం ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంది, ఆమె మొత్తం తడిచిపోయింది వర్షంలో, ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. నా పక్కన బండి మీద ఇంకొకటి ఆపుకుంటూ హౌలగాడు, వాడు ఆ అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయిని స్నాప్ తీస్తుంది వెనకాల నుంచి. ఎందుకు? ఆమె బట్టలు మొత్తం పచ్చిగా అయిపోయినాయి. అమ్మాయిల బట్టలు పచ్చిగా అయితే ఎట్లా కనిపిస్తుంది తెలుసు కదా? ఎస్, దిస్ ఈజ్ మోడర్న్ ఇండియా. రోడ్డు మీద వర్షంలో తడిచిపోయిన అమ్మాయిని ఒకటి స్నాప్ తీస్తుంటే అక్కడే అడగకుండా మేకప్ వేసుకుని వచ్చి కళ్ళకి కాటుకు పెట్టుకొని కారులో కూర్చొని వీడియో చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. ఏరా అంటే ఏం చెప్తాం, స్పాన్సర్ ప్రమోషన్ కావాలిగా మనోడికి. ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు బొక్క, కళ్ళ ముందు జరిగేది ఆపకుండా ఫిల్టర్ వేసుకొని రీల్ చేసేవాడి దగ్గర నీతులు వినాల్సి వస్తుంది. దీని అమ్మ జీవితం. అయినా రోడ్డు మీద అంబులెన్స్ కోసం యాక్సిడెంట్ అయిపోయి ఉన్నా గానీ ఇలా స్నాపులు చేసి పోస్టులు పెట్టే వాళ్ళు ఉన్నారులే. బొక్క నువ్వేం బేగతున్నావు అంటే న్యాయం అడిగినందుకే నెత్తిని కేసులు వేసుకుని తిరుగుతాను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే హక్కు మాలాంటి వాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే పర్సనల్ దరిద్రం ఎందుకు గానీ నెక్స్ట్ చూద్దు. ఏమన్నావు? అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. మరి అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? నువ్వు కూడా స్ట్రాంగే బ్రో. ఎంతకి గెడ్డంకి క్లినిక్ ప్లస్ వాడుతున్నావు లేకపోతే అదే ప్యాంటీన్ షాంపూ వాడుతున్నావు చెప్పు. సరే కానీ జాకెట్ కలర్ ఏంటి, సింబాలిజమా ఏంటి మమ్మీ? ఎవడు ఇదంతా ఒక ఎత్తు, ఇప్పుడు చూపెచ్చబోయే వీడియో ఒక ఎత్తు. ఎందుకురా కార్క్ బాల్ కాక్కి తగిలినట్టు ఎక్స్ప్రెషన్ ఏంది భయ్యా? అయినా మొహం అంటే స్కిన్ ఉండాలిరా, జుట్టు కాదు. మా చిన్నప్పుడు పంచతంత్రం నా ఫేవరెట్ సీరియల్ అది. ఇప్పుడు అది చూస్తుంటే వాంతి వస్తుంది. ఈ రీల్ కామెంట్లు చూడండి, ఎర్రకుండే అయ్యో ఇంకోసారి ఇలాంటి వీడియో చేస్తే చెక్కేస్తా. ఓకే సెకండ్ అండి. ఏంట్రా ఇది పాపం, వదిలేను బ్రో, పాపం బ్రో. ఏదో జనాల్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాడు, బట్ వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్ అమ్మా. ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 4-5 కుక్కలను చూసి భయపడుతుంది. అప్పుడు ఒక కుక్క వచ్చి చెప్తుంది, అమ్మ ధైర్యంగా ముందుకెళ్ళు, ఎందుకు అంటే మేము కుక్కలం మనుషులం కాదు అని. ఇది ఎట్టా ఉంటే ఇంకో దాంట్లో కూడా హాయ్ అన్న ఒకసారి తమ్ముడు అని రిప్లై ఇవ్వు. తమ్ముడు పగిలిపోద్ది. ఇంకోసారి ఇలాంటి రీల్స్ చేస్తే ఏదైనా పనికొచ్చే రీల్స్ చేయరా పూ. మనోడికి పీరియడ్ స్టార్ అని ఒక బిరుదు కూడా ఉంది తెలుసా? రీసెంట్ గానే సోషల్ మీడియాలో జనాలంతా కలిసి కట్టుకొని పీరియడ్ స్టార్ ని చేశారు మనోడిని.
దాని మీద ఎడిట్లు కూడా వస్తున్నాయి, అది వేరే విషయం. ప్యాడ్స్ పట్టుకొని మనోడు దాన్ని లాగుతున్నట్టు, ముద్దు పెడుతున్నట్టు, వాటిని లాగేసుకుంటున్నట్టు. అండ్ అట్ ద పాయింట్, ఈ పాప పేరు మమత నేత అనమాట, విత్ 569,000 ఫాలోవర్స్. యు నో ద రీజన్? మీరు ఏమన్నా చూసే ఉంటారు. 10.9 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకి. గెస్ చేయండి, ఈ వీడియోకి 11 మిలియన్ వ్యూస్ రావడానికి రీజన్ ఏంటి? అలా అంటావు ఏంటి బ్రో? ఎంత క్యూట్ గా ఉంది చూడు, ఎంత క్యూట్ గా చేసిందో. యాక్టింగ్ చంపేసింది. కళ్ళు చూసేవా తిప్పడం ఎలా తిప్పిందో? యా ఐ నో, బట్ పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ నేనే ఇలాంటి వీడియో ఒకటి చేశాను, అది వైరల్ అవడం దేవుడు ఎరుగు. చుట్టుపక్కల వాళ్ళు కిండల్ చేయడం స్టార్ట్ చేస్తారు నన్ను. ఎందుకులే నీకు ఏసు బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఈ కరోనా కొడుకులకు కూడా పని పాట లేదు. సోషల్ మీడియాలో ఫాలో అయ్యి నాలెడ్జ్ పెంచుకుంటారా అంటే చొక్కల్ని, వాళ్ళతో పాటు తిరిగి అక్కల్ని చూసి సొంగ కారుస్తా ఉంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అమ్మ మేళకు పోయి పుణ్యం కట్టుకుంటారా అంటే మాలలు అమ్ముకుంటే అమ్మాయిని వీడియోలు చేసి మోనాలిసా అనేస్తారు. పీరియడ్స్ గురించి మాట్లాడే పంచతంత్రం పంచదారిని స్టార్ ని చేస్తారు. పాపం ఒక ఆయన కోయ్ అంటే ఆ పాటని కిండల్ చేసి దేవుడిని ఆయన్ని కిండల్ చేస్తున్నారు. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఫ్రీగా నెట్ వస్తుందని చెప్పి ఇలాంటివి చేస్తే ఇండియా డెవలపింగ్ నేషన్ స్టేజ్ నుంచి లవ్ పర్ స్టేజ్ కి పడిపోద్ది. ఆ బొక్కలే ఎన్ని చెప్పినా మన వాళ్ళు మారతారా ఏంటి? అంత ఎందుకు నేనే మారను. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. దానికంటే ముందు నువ్వు స్కూల్ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలి తెలుసా? లిటరలీ స్కూల్లో వాష్రూమ్కి వెళ్తా అంటే కిరణ్ వెళ్ళున్నాడు. వాడు వచ్చాకే నువ్వు బోన్ మేడం అనేది. ఆ కిరణ్ గడేమో బాత్రూమ్ లో కూర్చొని ఇలా రీల్స్ చేసేవాడు. లాస్ట్ కి ఏమైంది? మూతి వంకర పోయింది, బెల్స్ ప్యాల్సీ అనుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఇప్పుడు. దేవరా ఈ వీడియో చూస్తే వెంటనే దే రా అంటాడు. అదే నేను బూతులు మాట్లాడిన కదా, సో అలా. అయినా కర్రలు అలా తిప్పుతున్నావేంటి బ్రో? పొరపాటున కర్రలు కర్రోడికి తగిలితే కార్చి చదువుకుంటా తెలుసా? మా క్లాస్ సిఆర్ కూడా ఇట్టే డాన్స్ చేస్తాడు ప్రిన్సిపాల్ ముందు, అది కూడా ఇంటర్నల్ మార్కుల కోసం. వాడు మా ప్రిన్సిపాల్ వాళ్ళ కొన్ని రోజులు ప్రెగ్నెంట్ అయిన ఆశ్చర్యం లేదు తెలుసా? వావ్ అంకుల్, ఇన్ని రోజులు బూమర్ అంకుల్ అంటే ఏంటో అనుకున్నా. ఈ అంకుల్ ని చూసాక బూమర్ అంటే ఏంటో విజువల్ గా అర్థమైంది. హార్ట్ లో హోల్ పడింది. ఐ కెన్ సే మార్టిన్ మూవీ ఈస్ ఫార్ బెటర్ దెన్ దిస్ 5 seconds రీల్. నిజంగా చిన్నప్పుడు కుక్కలు సంభోగించుకుంటా ఉంటే రాళ్లతో కొట్టి వాటిని విడదీసి తప్పు చేశా. ఇప్పుడు ఆ పాపమే నన్ను వెంటాడుతుంది ఈ రీల్స్ చూసేటట్టు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ రీల్. వాడి లుక్స్ గురించి అసలు మాట్లాడి నేను. నీ చేతికి గోరింటాకు ఎర్రగా బండింది కదా, నీకు ఎర్రటి మూడు వస్తాడు. ఓకే బాయ్. సిగ్గులేదురా నీకు? ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. ఈ దరిద్రాన్ని మెసేజ్ అంటే వారసుడు సినిమాని హిట్ అని నమ్మేసి తెలుసా? పొరపాటును కూడా ఇటు సైడ్ రాకు బ్రో, 10 రూపాయలు ఇచ్చేయగల నీకు. అయినా 100 రూపాయలకి చిల్లర ఉందా బ్రో నీ దగ్గర? దీంట్లో జోక్ ఎక్కడ ఉందో చెప్తే నేను నవ్వడం స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఆ పీరియడ్ స్టార్ ఏమో సోషల్ మెసేజ్లు ఇస్తాడు, ఈడేమో చున్నీని డిఓలు ప్రాపర్టీని వాడినట్టు వాడతాడు. ఒక పని చేయరా, చున్నీని అట్టే వెనక్కి వేసుకొని వదిలి తీసి ఆ బొక్కలే. మళ్ళీ మిస్టర్ స్వాగి వచ్చి స్విగ్గీలో కొటేషన్లు చెప్తాడు. ఎందుకులే బట్టలు సరిగ్గా వేసుకో రాదే అని. వీడికి బట్టలు వేసుకోవడం రాదు, వాడికి వద్దులే. దమ్ముంటే కాసుకోరా జగన్ రెడ్డి, దమ్ముంటే కాసుకోరా జగన్ రెడ్డి. ఈసారి కూడా గెలిచేది టీడీపీ జనసేననే అన్నా. ఏపీ బై బై వైసీపీ.
ఇప్పుడు నేను ఏ పార్టీ కాదు, బట్ ఈ ఆడియో రైమింగ్ ఎక్కడ ఉందిరా అంటే ఆ పీరియడ్ స్టార్ గెడ్డంలో ఉందని చెప్తా. ఈ పాలిటిక్స్ గోల మనకు వద్దు భయ్యా. నేను ఏ పార్టీ కాదు, మొన్న వేసుకోబాకండి కింద కామెంట్ సెక్షన్ లో, నాకు ఎవరు ఇష్టం లేదు. మీరు ఏమన్నా అడగాలనుకుంటే సాయి ద గ్రేట్ని అడగండి, ఆయనకి పాలిటిక్స్ బాగా తెలుసు. వీడియోకి ఇంతే, నా వల్ల కాదు ఎంతకంటే దరిద్రాలు చూడటం. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ గుద్దితే సంవత్సరం ఎండింగ్కి 100K పడిపోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ 50K మళ్ళీ చెప్తున్నాం, వెరీ థ్యాంక్స్. నేను వెళ్ళి ఏదన్నా స్వాగీలో ఆర్డర్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను. బోయ్ రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో